నమస్తే. ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ చూసినట్టయితే మనము సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ తాళాలు తీయరు ఫీజులు మెక్కేస్తారు, ప్రైవేట్ ఎంబీఏ ఎంసీఏ కాలేజీల మోసం, ఉన్నత విద్యా మండలి పరిశీలనలో వెలుగు చూసిన నిజాలు, పుస్తకాల లెక్కల్లోనే విద్యార్థులు వారిదంతా వేరేదారి తూతూ మంత్రంగా పరీక్షలు పాస్ సర్టిఫికెట్లు అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకమైనటువంటి శీర్షిక రావడం జరిగింది. ఈ శీర్షిక ఒకసారి మనం చూసినట్టయితే క్లాసులే పెట్టారు, విద్యార్థులే రారు, ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం కాలేజీల ఖాతాలో వెళ్తుంది. ఇది ప్రైవేట్ ఎంబీఏ ఎంసీఏ కాలేజీల తీరు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతుంది. దీనిపై ఏటా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఇటీవల దాదాపు 40 కాలేజీలకు తనిఖీ చేసింది. చాలా చోట్ల ఎంబీఏ ఎంసీఏ బోధనే జరగలేదని గుర్తించింది. కొన్ని చోట్ల అదే ప్రాంగణంలో ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం కాలేజీలు నడిపిస్తున్నాయని కౌన్సిలింగ్ జరుగుతుంది. సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. రికార్డులో ఉన్న విద్యార్థులు కాలేజీలో మాత్రం కనిపించరు. తనిఖీలు చేపడతామని యూనివర్సిటీ అధికారులు నోటీసులు ఇస్తే మాత్రం పిలిపిస్తారు. గట్కేసర్లో ఓ రాజకీయ నేత కాలేజీకి వెళ్ళిన మండలి అధికారులు నివ్వెరబోయారు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ మినహా ఎంబీఏ ఎంసీఏ తరగతులు రికార్డులు కనిపించలేదు. పరీక్షల తీరు ప్రవాహమే. రాష్ట్ర వ్యాప్తంగా 281 ఎంబీఏ కాలేజీల్లో 38,200 సీట్లు ఉన్నాయి. 76 ఎంసీఏ కాలేజీల్లో 5,900 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ పరిధిలో ఒక కాలేజీని మినహాయిస్తే మిగతావన్నీ ప్రైవేట్ కాలేజీలే. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఈ సీట్లు భర్తీ చేస్తారు. ఒక్క విద్యార్థికి ప్రభుత్వం 28,000 రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తుంది. ఇతర స్కాలర్షిప్లు విద్యార్థులకు అందుతాయి. ఈ ప్రక్రియ మొత్తం సాధారణంగానే జరిగిపోతుంది. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు 50% ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఈ రిపోర్ట్లను వీరు చేయడం లేదు. ఇతరులకు చేసినవి డబ్బులిచ్చి కొంటున్నారు. కాలేజీలో ఒక క్లాసు కూడా జరిగిన దాఖలు లేవు. ఎంబీఏ ఎంసీఏ అధ్యాపకులు ఎవరో, వారికి ఏ అకౌంటు నుంచి వేతనాలు ఇస్తున్నారో తెలిపే ఒక్క ఆధారం కూడా మండలి అధికారులకు కనిపించలేదు. విద్యార్థులంతా వార్షిక సంవత్సరం ఆఖరులో పరీక్షలకు హాజరవుతారు. అక్కడ కాలేజీకి మెసేజ్ చేస్తున్నాయనేది ఆరోపణ. క్లాసులకు రాకున్నా, పాఠాలు చదవకున్నా అందరూ పాస్ అయిపోతున్నారు. ఇలా డిగ్రీలు ఇస్తే విద్యార్థుల నైపుణ్యం ఏముంటుంది? మండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తంరావు అన్నారు. నివేదికను తొక్కిపెట్టింది ఎవరు? ఆనవాళ్లే లేని కాలేజీల భాగోతంపై తనిఖీలు జరిపిన మండలి అధికారులు నివేదిక రూపొందించారు. ఇది జరిగి 2 నెలలు అయింది. ఇంతవరకు ఇది ప్రభుత్వము వద్దకే చేరలేదు. రాజకీయ ఒత్తిడి కారణమని తెలుస్తుంది. తనిఖీ వ్యవహారంపై మండలి వర్గాలలోనూ వివాదాలకు కారణమవుతుంది. కీలకమైన నివేదికను ప్రభుత్వం దృష్టికి తేవాలని ఒక వీసీ పట్టుబడుతున్నారు. దీనిపై ఆందోళన చేసేందుకు విద్యార్థి సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు గురువారం నుంచి కాలేజీల తనిఖీలు చేపట్టబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాతే అనుబంధ గుర్తింపు ఇస్తారు. మండలికి నివేదికను పరిగణలోకి తీసుకుంటే చాలా కాలేజీలకు అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో అన్ని స్థాయిలకు ముడుపులు వెళ్తున్నాయని విద్యార్థి వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి శీర్షిక. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీఏ ఎంసీఏ కాలేజీలలో జరుగుతున్నటువంటి తంతు ఇది ఇప్పుడు కాదు, జరుగుతున్నది కొన్ని ఏళ్ళుగా జరుగుతున్నటువంటి తంతు. అక్కడ పనిచేసేటువంటి అధ్యాపకులు ఉండరు. ఇన్స్పెక్షన్ తనిఖీల సమయంలో మాత్రమే ఆ పేపర్ మీద ఉన్న అధ్యాపకులను పిలిపించి ఆ ఒక్కరోజుకు అతిథి అధ్యాపకుల్లాగా వచ్చి వెళ్ళిపోతారు ఇన్స్పెక్షన్లకి. ఈ విద్యార్థులు కూడా ఏనాడు కూడా హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వాళ్ళకి సెంటర్లు ఉంటాయి. ఆ సెంటర్లలోనే అక్కడికి వెళ్ళి హాల్ టికెట్లు రిసీవ్ చేసుకోవడం కానీ, అక్కడికి వెళ్ళి ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయడం కానీ అవన్నీ ఉంటాయి. కాలేజీకి వచ్చేది మాత్రం ఉండదు. ప్రధానంగా ఎందుకు రారంటే అక్కడ ప్రధాన అధ్యాపకులే ఉండరు కదా. అధ్యాపకులు ఏంది, విద్యార్థులు వచ్చి ఏం చేస్తారు కానీ ఒక ఆరోపణ ఉంది. మేము అడుగుతుంది ఒకటి, ఇక్కడ ఇవి జేఎన్టీహెచ్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కానీ, జేఎన్టీహెచ్ వీసీ కానీ ఆలోచన చేయాలి.
ఖచ్చితంగా బయోమెట్రిక్ అమలు చేస్తే ఈ సంత అనేది ఉండదు. బయోమెట్రిక్ అమలు చేయకపోవడమే దీనికి కారణం. బయోమెట్రిక్ అనేది అమలు చేసి ఉంటే ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ని పెడితే ఖచ్చితంగా విద్యార్థులు వస్తారు. విద్యార్థులు వచ్చినప్పుడు పాఠాలు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి అప్పుడు అధ్యాపకులు కూడా ఖచ్చితంగా నియామకాలు జరుగుతాయి. కాబట్టి ఈ విషయం పైన ప్రభుత్వం కానీ మరియు ఆయా యూనివర్సిటీ అధికారులు కానీ పరిశీలన చేయాలి. చేయకుండా ఉంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ విధంగానే ఉంటే వారికి అన్యాయం, విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్మెంట్ కూడా ఎవరికి న్యాయం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే ముందు ఖచ్చితంగా ఇలాంటి పరిశీలనలను తీసుకొని విద్యార్థులకు న్యాయం చేసే విధంగా, పనిచేసే ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా చర్య తీసుకోవాలని తెలియజేస్తున్నాం.